హాయ్ అండి. అందరికీ నమస్కారం. శ్రీరాముని పరమ భక్తుడైన ఆంజనేయ స్వామి గురించి తెలుసుకోవాలని మనందరికీ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది కదా! ఈరోజు మనం ఈ వీడియోలో ఆంజనేయ స్వామి యొక్క మహత్యం గురించి తెలుసుకోబోతున్నాము. అందరూ కూడా వీడియో చివరి వరకు చూడండి. జై శ్రీరామ్. హనుమన్నామ స్మరణం సర్వపాప నివారణం. భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయ స్వామికి అనాది నుంచి ఒక విశిష్టమైన స్థానం ఉంది. హనుమంతుడు సహవేనుడు, గొప్ప రామభక్తుడు. అతి శక్తివంతమైన రామనామం స్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమ ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచిపోయాడు. వీరత్వానికి ప్రతీక అయిన హనుమను ప్రతిరోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసికపరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయని తులసీదాసు తాను రాసిన శ్రీ హనుమాన్ చాలీసాలో చెప్పాడు. ఎక్కడైతే రామనామ భజన జరుగుతుందో అక్కడకు హనుమ మారు రూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చొని రామనామాన్ని భజిస్తాడు. హనుమ ఉన్న చోట భక్తి రసం సెలయేరులా పారుతుంది. రావణ కథానంతరం అయోధ్యలో సీతారామ పట్టాభిషేకం జరిగిన తర్వాత హనుమంతునికి ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడుగుతాడు. అప్పుడు హనుమ, రామచంద్ర ప్రభు, నా హృదయంలో ఈ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచిపోవాలని, అదేవిధంగా ప్రతి క్షణం రామనామ స్మరణ తప్ప వేరే ధ్యాసన తనకు కలగరాదని, రామా, నీ నామస్మరణతోనే నా జన్మ పునీతం కావాలని నా కోరిక. అంతకన్నా వేరొక భాగ్యం ఉంటుందా రామా? ప్రతి క్షణం నాలుకపై నీ నామస్మరణ ఉండేలా కోరుకుంటున్నాను. నా ఈ కోరికను తీర్చమని హనుమ రాముని వేడుకుంటాడు. అందుకు రామచంద్రుడు తథాస్తు అని అంటాడు. సీతామాత కూడా తనకు అత్యంత ప్రేమపాత్రుడగు హనుమను చూసి, హనుమా, నీవు ఉన్న చోట సమస్త భోగాలు నా ఆజ్ఞచే ఉండగలవని వరం ఇచ్చి ఆశీర్వదిస్తుంది. దేశంలోని ప్రతి పల్లెలో రామాలయం ఉన్నట్లుగానే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. హనుమ ఉన్న ఊరు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా శోభిల్లుతుంది. తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఎవరు భక్తితో చదువుతారో వారికి హనుమ నీడలా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుతాడు. ప్రతిరోజు హనుమను సేవించడం వల్ల మనకు రోగ బాధలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగుతాయి. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా హనుమ ఫోటోని పెట్టుకోవాలి. ఆ పటానికి నిత్యం పూజలు చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు హనుమను భక్తితో పూజిస్తే వారిలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చదువులలో, ఆటపాటల్లో గొప్పగా రాణిస్తారు. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామి ముందు మట్టి ప్రమిదలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే చాలు, మనలో ఉన్న కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. హనుమదాలయాలలో హనుమంతుని విగ్రహాలు మనకు అనేక రకాలుగా కనిపిస్తాయి. ప్రసన్నాంజనేయుడు, వీరాంజనేయుడు, అభయాంజనేయుడు, పంచముఖాంజనేయుడు ఇలా అనేక రూపాలతో మనకు దర్శనమిస్తాడు. హనుమను భక్తితో మనం స్మరిస్తే బుద్ధిబలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్నం మనలో పెరుగుతుంది. హనుమంతుడు మహాజ్ఞాని, దివ్యాకరణ పండితుడు. స్వయంగా సీతారామ స్తోత్రాన్ని రచించి వారి వలన తత్వజ్ఞానోపదేశం పొందాడు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా 11 రోజులు కానీ 21 రోజులు కానీ సుందరాకాండ పారాయణం చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాము. మానసికపరమైన ఆనందం కలుగుతుంది. ఆంజనేయ స్వామి ఉపాసన చేయడం వలన మన మనసు ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఆంజనేయ స్వామి యంత్రాన్ని పెట్టి నిత్యం దానికి పూజలు చేస్తే చాలు, ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కలకల్లాడుతుంది. ఆంజనేయ స్వామి మంత్రం మహత్యం వల్ల ఎలాంటి ఫలితాలను పొందొచ్చో ఇప్పుడు చూద్దాం.
ఒకప్పుడు పరాశర మహర్షిని మైత్రేయుడు ఇలా ప్రశ్నించాడు: కలికాలంలో దుఃఖాలను దూరం చేసేది, దారిద్ర్యాన్ని పోగొట్టేది, వ్యాధుల నుంచి రక్షించేది, సర్వదా విజయాలను చేకూర్చేది అయిన మంత్రం ఏదైనా ఉంటే తెలియజేయండి అని. దానికి ఆ మహర్షి సంతోషించి, మైత్రేయ, మంచి ప్రశ్న వేశావు. నీ ద్వారా లోకానికి ఉపయోగకరమైన మంత్రాన్ని చెప్తాను, విను. అది సకల వేదశాస్త్ర పురాణాదుల సారమే. వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. నేను ఒకసారి సరయూ నది దగ్గర ఉండగా నా తండ్రి వశిష్ఠుడు నాకు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాన్ని ఉపదేశించాడు. శివ, వైష్ణవ, శాక్తేయ, గాణ, పత్య మంత్రాలు వెంటనే సత్ఫలితాలను ఇవ్వవు. వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాలలో లక్ష్మీనారాయణ విద్య, భవానీ శంకర విద్య, సీతారామ మహావిద్య, హనుమన్ మన్మహా విద్య చాలా ముఖ్యమైనవి. వీటి తర్వాత నృసింహ విద్య, బ్రహ్మాస్త్ర విద్య, అస్తార్ణ మారుతి విద్య, 8వది సామ్రాజ్య లక్ష్మీ విద్య, 9 మహాగణపతి విద్య, 10 సౌర విద్య, 11వది దక్షిణకాళి విద్య, 12వ విద్య చింతామణి విద్య. వీటినే ద్వాదశ విద్యలు అంటారు. వీటిలో దక్షిణకాళికా విద్య ఒక్క రాత్రిలో ఏ ఆచారము పాటించకపోయినా ఫలితాన్ని ఇస్తుంది. అస్తార్ణ మారుతి విద్య ఇంకా తక్కువ సమయంలో ఫలితం చేకూరుస్తుంది. ఇందులో అనులోమ ప్రతిలోమంగా 50 వర్ణాలు ఉంటాయి. బాగా జపిస్తే బ్రహ్మాస్త్ర విద్య మంచి ఫలితాన్నే ఇస్తుంది. నృసింహ విద్య ఇంతకంటే తక్కువ కాలంలో ఫలిస్తుంది. వీటి అన్నింటికంటే గురువు ద్వారా పొందిన పంచవక్ర హనుమాన్ మంత్రం శీఘ్రంగా సిద్ధినిస్తుంది. ఈ జప మహత్యం వల్లనే అగస్త్యుడు సప్త సముద్రాల నీటిని పిడికిలిలో పట్టి తాగగలిగాడు. అర్జునునికి, భీమునికి శత్రువులను జయించే శక్తి దీనివల్లే కలిగింది. విభీషణుడు ఈ మంత్రం వల్లే శాశ్వత సంపదను శ్రీరామానుగ్రహంతో పొందాడు. హనుమాన్ మంత్రం చేత జయం, గౌరవం, రాజ్యం, జనవశ్యం, అచంచల భాగ్యం కలుగుతాయి. ధర్మార్థ కామ మోక్షాలు, ఆపదలను పోగొట్టుకోవడం, శత్రుజయం, నిగ్రహానుగ్రహ శక్తి దీనివల్ల సాధ్యమవుతుంది. వాక్సిద్ధి, పుత్ర సంతానం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే గురుముఖత ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది గురువును సంతృప్తిపరిచి ధ్యానిస్తే గొప్ప ఫలితం ఉంటుంది. పరిశుద్ధమైన మనసుతో 108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. అన్ని విద్యలకు ఇది ఆధారమైన మంత్రం. పంచవక్ర మహావిద్య గురుకృప వల్ల సామ్రాజ్య సాధనకు తోడ్పడుతుంది. శ్రీ ఆంజనేయ మహాత్యాన్ని 1000 శిరస్సులున్న ఆదిశేషుడు కూడా 100 సంవత్సరాలు చెప్పినా తరగదు అని పరాశర మహర్షి మైత్రేయమునికి శ్రీ ఆంజనేయ మంత్ర మహత్యాన్ని వర్ణించి చెప్పాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ రఘురాముని ఓదార్చినావు, వానర సైన్యాన్ని సమకూర్చినావు. నీ సాయముంటే నిరసాయమేనని నమ్మిన మమ్ము ఏదరి చేర్చేవు. నీ దయ ఉంటే మాకు కొండంత బలమంట. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీరామ పదపద్మ సేవా ప్రమేయ, మాం పాహి పాహి, మాం పాహి పాహి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.